ఆవిరి జీవితం మంది. హల్లెలూయా. కనురెప్పపాటు ఆవిరి జీవితం. నీటి మీద బుడగలాంటి జీవితం. నీటి మీద బుడగలాంటి జీవితం అన్నమాట. ఆయన కృప లేనిదే ఈరోజు మనకు దొరికేది కాదు. ఆయన కృప లేనిదే ఈ సన్నిధి మనకు దొరికేది కాదు. ఆయన కృప లేనిదే ఈ రక్షణ మనకు దొరికేది కాదు. ఆయన కృప లేనిదే ఆయన రక్త మాంసాలు ఆహారంగా మనకి దొరికేవి కావు. కృప ఎవరికి దొరుకుతుందో, కృపను ఎవరు పొందుకున్నారో వారు అదృష్టవంతులు. హల్లెలూయా. వారు అదృష్టవంతులు. అదృష్టం అంటే ఎలా ఉంటది? ఒక మట్టిలో దొరికినటువంటి వజ్రం అది అనేక చేతులు మారుకుంటా వెళ్ళి ఎక్కడ నివసించుద్ది? వజ్రం ఎక్కడ ఉంది? ఇప్పుడు ఉదాహరణ కోహినూరు వజ్రం ఉంది. ఎక్కడ ఉంది అది? వెళ్ళి రాజులు ధరించారు. దాన్ని ధరించిన రాజులల్లా ఓడిపోయి చనిపోతున్నారు. అది చివరికి దాన్ని తీసుకెళ్లి ఎవరి దగ్గర పెట్టారు? రాణులకు పెట్టారు. హల్లెలూయా. ఎవరికి పెట్టారు? ఎక్కడ దొరికింది అది? మట్టిలో దొరికింది. అనేక ప్రదేశాలు మారుకుంటా వెళ్ళి ఎక్కడుంది? మనిషికి శిరస్సు పైన ఎలా ఉంది? ఉన్నత స్థితిలో ఉంది. హల్లెలూయా. రక్షణ పొందిన వారందరూ కూడా ఎక్కడున్నారంటే ఉన్నత స్థితిలో ఉన్నారు. మీరు అదృష్టవంతులు. ఎవరు మీరు? అదృష్టవంతులు. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే చూడండి, ఆ మాటలు మనం చదివినప్పుడు నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించేదను. ఎలా ఉండాలంట మనము? నిర్దోష మార్గమున. దేవుని ఇంటిలో మోసం చేసేవాడు ఉండటానికి వీలు లేదు. అబద్ధాలు ఆడేవాడు ఉండటానికి వీలు లేదు. నిర్దోష మార్గమును నడిచే వాళ్ళే దేవునికి పరిచారకులవుతారు. అన్ని దోషాలని రుద్దుకుంటా అంటించుకుంటా తిరిగేవాడిని దేవుడు కోరుకోడండి. దోషాలన్నిటిని విడిచిపెట్టేవాడే దేవునికి కావాలి. కాబట్టి దేవునిని వెంబడించాలంటే, దేవునితో మనం సాగాలంటే కొన్ని మాటలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. వినుట వలన విశ్వాసము కలుగును. కలగటం అంటే అది ఎంత గొప్పదో తెలుసా నీకు? విశ్వాసం అనేది ఎంత గొప్పదో తెలుసా? విశ్వాసం అనేది ఎంత గొప్పదో తెలుసా? ఆదికాండం 1వ పేజీలోకి రండి. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు. ఏమని? జ్యోతులు అంటే ఏంటి? ఇక్కడ మనం చూడగా అన్నీ కలిగెను. ఏం కలిగెను? ఆకాశము కలిగెను, భూమి కలిగెను, సూర్యుడు కలిగెను, చంద్రుడు కలిగెను, నక్షత్రములు కలిగెను. కలగటం అంటే ఏంటి? విశ్వాసం అనేది కూడా మన కంటికి కనపడతలేదు. అది ఎలాంటిది? వీటన్నిటికంటే బలమైనది. హల్లెలూయా. దేనికంటే? సూర్యుడి కంటే బలమైనది విశ్వాసం, చంద్రుడి కంటే బలమైనది విశ్వాసం, నక్షత్రాల కంటే బలమైనది విశ్వాసం. కలుగును కలుగును అన్నాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఏముండాలంట? యేసు ప్రభువుని వెంబడించాలంటే ఈ మార్గంలో వెళ్ళే వారికి ఏం కావాలి? విశ్వాసము. చాలా మంది ఆశపడిపోతున్నారు ఏదో 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 అని. వాటి కోసం కాదు, మన కోసం ఆయన ప్రాణం పెట్టింది. ఎందుకు ఆయన మన కోసం ప్రాణం పెట్టాడంటే మనలను ఇక్కడి నుంచి ఎక్కడికి? ఆయన నివసించేటటువంటి లోకానికి తీసుకువెళ్ళడం కోసం ప్రాణం పెట్టాడు. ముందు మనం దాని మీద గురి పెట్టుకోవాలి. తర్వాత మనకు కావాల్సినవన్నీ ఆయన అనుగ్రహిస్తాడు. మీకు కావాల్సినవన్నీ పరలోకపు తండ్రికి తెలియదని సెలవిస్తామన్నారు యేసు ప్రభువు. కాబట్టి మనల్ని ఎందుకు రక్షించాడంటే మన ఆత్మ నశించిపోకుండా రక్షించాడు. తర్వాత కావాల్సినవన్నీ ఆయనే ఇస్తానని చెప్పాడు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా అయితే తొందరగా రావు. ఎందుకని? మనల్ని నడిపించే మార్గమే వేరు. మనకు తెలియని మార్గంలో నడిపిస్తాడు. అయితే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. రోగమే నీ దగ్గర ఉందా? నువ్వు భయపడాల్సిన అవసరము లేదు. పౌలు గారి దగ్గర సాతాను దూతగా ముల్లుంచబడిందంట. ఆ రోగంతో దౌర్బల్యుడిగా కూడా కనపడ్డాడు కొన్ని చోట్ల, కొన్ని వచనాల్లో. అయినను సరే ఏమంటున్నాడు దేవుడు? పౌలా, నా కృప నీకు చాలు అన్నాడు. హల్లెలూయా. రోగాలను బట్టి, అప్పులను బట్టి, వీటిని బట్టి మీరు గలిబిలు అవ్వకండి. ఆయన మిమ్మల్ని నడిపిస్తున్నాడు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, అయినను
దేవుడు వాటన్నిటిలో నుంచి వానిని విడిపించును. ఎన్ని వస్తాయో నువ్వేం చేయాలి? విశ్వాసంతో ఎదురు చూడాలి. ఏం చేయాలి? నా దేవుడు దీన్ని తీసేస్తాడు, నా దేవుడు దీన్ని తీసేస్తాడు, నా దేవుని నామంలో ఇది పోవును గాక. దాన్ని చూసి ఏడుతున్నావా? రోగాన్ని చూసి ఏడుతున్నారా? అప్పులను చూసి ఏడుతున్నారా? నిందలను చూసి ఏడుతున్నారా? పరిస్థితులను చూసి భయపడుతున్నారా? విశ్వాసం లేనట్టే. నువ్వు విశ్వాసాన్ని సంపాదించుకొని నీ దగ్గర ఉన్నటువంటి రోగంతో నువ్వు మాట్లాడాలి. దేంతో? రోగమా యేసు నామములో నువ్వు పో, నా యేసయ్య నిన్ను కాల్చివేయను గాక నువ్వు పలకాలి. నీ అప్పులతో నువ్వు పలకాలి, నీ నిందలతో నువ్వు పలకాలి, నీ అవమానాలతో నువ్వు పలకాలి, నీ కరువుతో నువ్వు పలకాలి, నీ లేనిలో నువ్వు పలకాలి. ఇలా నువ్వు దేంతో? విశ్వాసంతో జయించాలి వాటిని. దేంతో? విశ్వాసంతో జయించాలి. విశ్వాసం లేకుండా మనము దేవునికి ఇష్టలము కాలేము. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగినటువంటి ఒక స్త్రీ ఆయన దగ్గరికి వచ్చి విశ్వాసంతో వస్త్రపు చెంగును ముట్టుకున్నప్పుడు ఏం జరిగింది? స్వస్థత దొరికింది. ఇలా మనం చూస్తే ఎంతో మంది విశ్వాసులు కనబడతా ఉన్నారు. దేవునికి కావాల్సింది మనలో మన కానుకలు కాదు, మన కన్నీళ్లు కాదు. ఏం కావాలి మన దగ్గర? దేవుడు మన దగ్గర కార్యాలు చేయాలంటే ఏం కావాలి మనకు? ముందు విశ్వాసం కావాలి. ఆయన నాకు చేస్తాడు, ఆయన ఎంతో మందికి చేశాడు. అర్థమవుతుందా? ప్రార్థన చేసేటప్పుడు కూడా నీ అవసరాలు నువ్వు చెప్పడం కాదు. నీకు అవసరమే, అయ్యా నా ఇంట్లో ఏం లేదు ప్రభువా. అర్థమవుతుందా? సారేపతు వెధవరాలు ఇల్లు నింపినట్టు నన్ను కూడా నింపయ్యా అంటే వాక్యాన్ని ఎత్తుపెట్టి అడగాలి. ఇదిగో పలానా కుష్ఠరోగు ఎవరైనా నయమాను ఎవరో బాగు చేసావు కదయ్యా, నన్ను కూడా బాగు చేయను ఆయన. రక్తస్రావం కలిగిన స్త్రీని బాగు చేసావు కదయ్యా, నన్ను కూడా బాగు చేయను ఆయన. అయ్యా కుష్ఠరోగి నీ దగ్గరికి వచ్చాడు కదా, కొండ మీద ప్రసంగం చేసి వస్తుంటే బాగు చేసావు కదయ్యా, నన్ను కూడా రాదు. అయ్యా తీసేయ 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 దీని అది కాదు, అది చేస్తానే. వాళ్ళను కూడా నువ్వు ఆయనకి ఏం చేయాలి? వాళ్ళను నువ్వు గుర్తు చేస్తున్నావు అంటే నీ దగ్గర ఏముంది? విశ్వాసం అనేది దేవునికి కనపడుతుంది. హల్లెలూయా. వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయటం అంటే అదే. నీకు ఏది అవసరమో, నీకు కావలసిన అవసరాలను బట్టి ముందు పొందుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎత్తిపెట్టి నువ్వేం చేయాలి? దావీదును దీవించినట్లు నన్ను కూడా దీవించయ్యా. నీకు దీవెన కావాలి కదా. ఇప్పుడు ఎవరిని పెట్టుకోవాలి నువ్వు? వాళ్ళని దీవించావు కదయ్యా, నన్ను పిలిచినట్టు వాళ్ళని పిలిచావు కదయ్యా, వాళ్ళని దీవించినట్లు నన్ను దీవించయ్యా. అబ్రహామును దీవించినట్లు నన్ను దీవించయ్యా, ఇస్సాకును దీవించినట్లు నన్ను దీవించయ్యా, యాకోబును దీవించినట్లు నన్ను దీవించయ్యా. అర్థమవుతుందా? దీవెన కావాలంటే ఇలా వాళ్ళని ఎత్తి పట్టాలి. అర్థమవుతుందా? అదే స్వస్థత కావాలంటే వీళ్ళందరూ మనం వింటున్నాం కదా, ప్రతి చోట ఎక్కడ చోట సేవకులు చెప్తా ఉంటారు, వింటానే ఉన్నాం. ఇలా పెట్టారు. ఇప్పుడు మనకి నరకం కావాలి, నాశనం కావాలంటే ఏ ప్రార్థన చేయం అసలు? ఏం కావాలంటే అసలు అది మన బుద్ధనేగా మనకి కృప ఇచ్చింది, దాంతో మనకి సంబంధం లేదు అసలు. దాన్ని ఊసే ఎత్తకూడదు, దాని పేరే మనకి అనవసరం. అర్థమవుతుందా? కాబట్టి ప్రియులారా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. మనం దేవునికి ఇష్టడై ఉండాలంటే మనం మొదటగా నా యేసయ్య ఎంతో మందికి చేశాడు మేలు, నా యేసయ్య ఎంతో మందిని బాగు చేశాడు, నా యేసయ్య నాకు కూడా చేస్తాడు. ఏముండాలి నీ లోపల? బలమైన స్థిరమైన విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. అబ్రహాము శోధించబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. చాలు చాలు చాలు. అబ్రహాము శోధించబడ్డాడంట. ఒక పత్రికలో ఏమైనా ఉంటుందంటే, ఒక ఆయన రాసి, దేవుడు ఎవరిని శోధించడు కానీ, అయితే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే శోధించబడి ఏమడుగుతున్నాడు? అబ్రహామును దేవుడు ఏమడుగుతున్నాడు? శోధిస్తా ఉన్నాడు. మనం అసలు ఏ మార్గంలో వెళ్తున్నాం మనకు అర్థం కాదండి. దేవుడు పిలిచిన తర్వాత ఒకవేళ సేవా జీవితం అయినా విశ్వాస జీవితం అయినా మనకు అర్థం కాదు, మనకు తెలియదు. కానీ ఆయనే మనకు తోడుండి, అర్థమవుతుందా, జలములలో నడిపిస్తాడు ఆయన, అగ్నిలో నడిపిస్తాడు ఆయన, కరువులో నడిపిస్తాడు ఆయన, వ్యాధులలో నడిపిస్తాడు ఆయన, నిందలలో నడిపిస్తాడు ఆయన, అవమానాల్లో నడిపిస్తాడు ఆయన. హల్లెలూయా. మొట్టమొదటి నేను సేవకు వచ్చినప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే చాలా దయనీయం. అన్నం కూడా ఉండేది కాదు, రూపాయికి రేషన్ బియ్యం ఇచ్చేవాళ్ళు. నేను అప్పటికి చాలా డబ్బులు తెచ్చేవాడిని, డ్యూటీకి వెళ్ళొచ్చి గోల్డ్ డబ్బులు వచ్చాయి. ఆ రేషన్ బియ్యం కూడా ఉండేవి కాదు. ఇక్కడి నుంచి కిష్టవారం నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ వచ్చేవాడిని. నడుచుకుంటూ వచ్చేటప్పటికి రేత్రి 12:30, 1 గంట అయ్యేది. అలా 4.5 సంవత్సరాలు తిరిగా. డబ్బులు ఉండేవి కాదు, దేవుని సేవ అలా నడిపిస్తూ ఉండేవాడు. వెళ్ళేవాడిని వచ్చేవాడిని. ఇక్కడికి వచ్చేపాటికి
ఆ పిల్లలకి ఏమైనా ఉంటే తినేవాళ్ళు, లేకపోతే ఏమైనా అన్నం ఉంటే సర్దిపడిపోయి ఉండేది. ఆ అన్నంలోనే నీళ్లు పోసుకొని గిలకరించి వంచేసి ఇంకసి నీళ్లు పోసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఆ అన్నం వేడెక్కిన తర్వాత దాంట్లో కథంత ఉప్పు వేసుకొని, అర్థమవుతుందా, దాన్ని తాగి పడుకునేవాడిని. హల్లెలూయా. దేవుడు ఎలా నడిపిస్తాడో తెలియదు, కానీ మనకు తోడై ఉంటాడు. హల్లెలూయా. వాగ్దానం ఇచ్చాడు యోసేపుకి. యోసేపు జీవితంలో ఎన్ని అన్నలే శత్రువులైపోయారు, తల్లిదండ్రులే శత్రువులైపోయారు, అన్నలే తన్ని గుడ్డలో పడేశారు, అన్నలే ఇష్మాయేలీలకు అమ్మేశారు, ఆ ఇష్మాయేలీలు ఐగుప్తీలకు అమ్మేశారు, ఐగుప్తీలో ఒకటి కొనుక్కొని ఇంట్లో బానిసగా పెట్టుకున్నాడు, ఆ ఇంట్లో ఆయనకి నింద వచ్చింది, అక్కడి నుంచి తీసుకెళ్లి చెరసాలలో వేశారు. చూసారా, చెరసాల్లోకి ఇద్దరు వచ్చారు రాజు ద్వారా, వారిద్దరి గురించి కలభావం చెప్పాడు. అయ్యా, నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని ఏ తప్పు చేయకుండా ఇందులో శిక్షణ పెడుతున్నాను, నీకు మేలు జరుగుద్ది, రాజుగారికి నా గురించి కొంచెం చెప్పయ్యా అన్నాడు. వాడు కూడా మర్చిపోయాడు. 2 సంవత్సరాల కాలం అయిపోయిన తర్వాత ఏదో పెద్ద పరిస్థితి వస్తే అప్పుడు చెప్తున్నాడు, రాజుగారికే వచ్చిన కళ అర్థం కాకపోతే, అయ్యా నేను పలానప్పుడు పలానా సమయంలో ఇలా చెరసాలలో వేయబడ్డాను, అందులో ఒకడు ఉన్నాడు, వాడు ఎవడో వాడు హెబ్రీయుడు అంటరాని వాడు ఈ దేశానికి బానిసగా అమ్మబడ్డాడు ప్రభువా, వాడు చెప్పాడు అయ్యా నా కలభావం అంటే, వెంటనే వాడిని తీసుకురండి అన్నాడు. హల్లెలూయా. వచ్చాడు, 2 మాటలు చెప్పాడు, అర్థమవుతుందా. వెంటనే దేవుడు ఏం చేశాడు, ఐగుప్తు దేశానికి ప్రభువుగా నిలబెట్టేశాడు. హల్లెలూయా. ప్రభు మనల్ని పిలిచిన తర్వాత మనల్ని ఎన్ని మార్గాల్లో నడిపిస్తాడో మనకి తెలియదు. ఎన్ని శ్రమల్లో నడిపించినా, ఎన్ని కరువుల్లో నడిపించినా, ఎన్ని నిందల్లో నడిపించినా దేవుడు మాత్రం మనకి మేలే చేస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు దేవుడు? మనకి మేలే చేస్తాడు. కీడు మాత్రం ఆయన చేయడు. సైతాను మేలు ఎలా చేయడో దేవుడు కూడా కీడు చెయ్యడు. తను ఆశ్రయించిన వారందరికీ ఆయన అభయం ఇచ్చే దేవుడు. ఆయన యొద్దకు వచ్చు ఆయన త్రోసివేసేవాడు కాదు. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యంలో ఇక్కడ మనకు కనబడతా ఉంది. ఎవరి గురించి చదివాము? అబ్రహాము గురించి చదివాం. అబ్రహాము శోధించబడతా ఉన్నాడు. విశ్వాసం పెట్టి ఇస్సాకును బలిగా అర్పించడానికి వచ్చాడు. ఇక్కడ మనం చూస్తే రాయబడిన మాట ఏంటి తెలుసా? చూడండి, బలిగా అర్పించిన ఎవడో ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించునో ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడునని ఎవరితో చెప్పబడునో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తివంతుడని ఎంచిన వాడై. ఎంచాలంట, విశ్వాసం పెరగాలి మనలో. దేవుడే ఇచ్చాడు ఈ బిడ్డని, దేవుడే వాగ్దానం చేసి ఇచ్చాడు, దేవుడే మాకు అనుగ్రహించాడు. ఇప్పుడు ఆ దేవుడే ఈ బిడ్డను అడుగుతా ఉన్నాడు. ఎవరిని? దేవుడే ఇచ్చాడు, దేవుడే అనేక సార్లు చెప్పించాడు. ఇప్పుడు దేవుడే ఆ బిడ్డను మాకు ఇచ్చాడు. ఇప్పుడు ఆ బిడ్డనే బలిగా ఇమ్మంటున్నాడు. సరే, నేను బలిగా ఇస్తా. అయితే ఏం చేస్తాడు తెలుసా దేవుడు? బలి అర్పణ అయిపోయిన తర్వాత ఆ బిడ్డని బ్రతికించి నాకు మరలా ఇస్తాడు అని నమ్మాడంట. హల్లెలూయా. విశ్వాసం అంటుండాలి. విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి. అర్థమవుతుందా? ఇప్పుడు పాటాట వచ్చింది, ఇప్పుడు నీ కోపం రాట్లా, పక్కనుడి దగ్గరికి వెళ్ళి అప్పు తెచ్చుకుంటావా? నీలోనే దానిని రకరకాలుగా పెంచేసుకుంటావు. విశ్వాసం కూడా దానికంటే బలమైంది. దేనికంటే? సూర్యుడి కంటే, చంద్రుడి కంటే, నక్షత్రాల కంటే కలిగని అని కనపడతా ఉంటుంది. విశ్వాసం కూడా కలుగుద్దంట మన లోపల. ఎలా అంటే పూర్తిగా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు విశ్వాసంతో మనం నిండిపోయి ఉండాలంట. ఇప్పుడు అబ్రహాం ఎలా ఉన్నాడు? అరికాలు మొదలుకొని తల వెంట్రుకల వరకు. ఏంటి? ఇంతకీ వెంట్రుకలు ప్రాణం ఉందా లేదా? వెంట్రుకలు ప్రాణం ఉందా లేదా? వీటిని కోస్తే ఏం తెలవట్లా మనకి. వెంట్రుకలు ప్రాణం ఉందా లేదా? రాళ్ళు మాట్లాడుతున్నాయి అంటున్నాడు దేవుడు, దూలాలు మాట్లాడుతున్నాయి అంటున్నాడు దేవుడు. రాళ్ళు మాట్లాడుతున్నాయి, దూలాలు మాట్లాడుతుంటే వెంట్రుకలకి ఏం లేదు, ప్రాణం లేదా? ప్రాణం ఉండబట్టి వెంట్రుక పెరుగుకుంటా వెళ్తా ఉంది. కొన్ని మన దేహంలో స్పర్శ లేని ఉంటాయి. గోరుంది, ఈ చివరి కట్ చేసామనుకోండి స్పర్శ ఉంటుందా? కానీ ఈ గోరు దేనికి సంబంధించింది? ప్రాణం ఉన్నదానికేగా. వెంట్రుకను కట్ చేసే స్పర్శ తెలియట్లేదు, దేనికి సంబంధించింది? కొన్ని మనకి దేవుడు అలా సెట్ చేశాడు మన జీవితంలో. కాబట్టి ఈ విశ్వాస యాత్రలో అబ్రహాము శోధించబడి, నేను బలి అర్పించిన తర్వాత కూడా దేవుడు నా కుమారుణ్ణి ఎందులో నుంచి ఆ బూడిదలో నుంచి కూడా లేపుతాడు అన్నాడు. హల్లెలూయా. ఎందులోంచి?
బూడిద నుంచి కూడా. చూడండి, కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఉపమాన రూపముగా అతనిని మృతుల్లో నుండి మరలా పొందెను. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:12 వచనాలు చదువుకుందాం. పైన శారాను గురించి కూడా చదువుకుందాం. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడును ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. ఎన్ని సంవత్సరాలకి? 90 సంవత్సరాలకి ఈవిడ గర్భాన్ని ధరించిందండి. ఎన్ని సంవత్సరాలకి? ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రహాముకి 100 సంవత్సరాలు, ఈవిడికి 90 సంవత్సరాలు. 90 సంవత్సరాలు వచ్చినటువంటి వయసులో గర్భాన్ని ధరించిందంట. దేనిని బట్టి గర్భాన్ని ధరించింది? ఇస్తాడు దేవుడు, నాకు ఇస్తాడు, దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నాకు గర్భం తెరుస్తాడు, నా కడుపున బిడ్డ పుడతాడని విశ్వసించిందంట. విశ్వాసం లేకపోతే అయ్యేది కాదు. ముందు మనలో ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసాన్ని మనం ఏం చేయాలంటే అభివృద్ధి పరచుకోవాలి, దానిని మనలో వృద్ధి చేసుకోవాలి. కానీ మొట్టమొదట సాతాను చేసే దాడి ఏంటో తెలుసా? ముందు వాడు చేసే దాడి నీ విశ్వాసం మీద చేస్తాడు. తర్వాత దాడి దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం మీద చేస్తాడు. దేవుడిచ్చిన వాగ్దానం మీద కూడా దాడి చేస్తాడు వాడు, లేదా నీలో ఉన్న విశ్వాసం మీద దాడి చేస్తాడు. ఎందుకంటే ఆ రెండింటి మీద దాడి చేసినప్పుడు నువ్వు డిస్టర్బ్ అయిపోతావు, నువ్వు గలిబిలి పడిపోతావు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. అంతే, నన్ను వదిలేసేయ్. నీ విశ్వాసం కూడా ఎలా ఉండాలంటే ఇంతమందిని చేసినటువంటి దేవుడు నాకు చేస్తాడు, ఇంతమందిని స్వస్థపరిచిన దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు. అబ్రహాం విశ్వాసం ఎలా ఉందంటే నా కుమారుని బలిగా దహన బలిగా ఇమ్మన్నాడు దేవుడు. ఏమన్నాడు? బలిగా దహన బలిగా ఇమ్మన్నాడు. దహన బలి అంటే ఏంటి? పూర్తిగా కాలిపోయి బూడిదైపోతుంది. ఇప్పుడు అబ్రహాము ఏం విశ్వసించాడంట? బూడిదలో నుంచి కూడా దేవుడు, బూడిదలో నుంచి కూడా దేవుడు. మరి అంత నమ్ముతున్నావా? చిన్న చిన్న వాటినే మనం నమ్మలేకపోతున్నాం, చిన్న చిన్న వాటినే మనం నమ్మలేకపోతున్నాం. అర్థమవుతుందా? దేవుని ఆత్మ మనలో ఉంది. ఆ ఆత్మతో మన శరీరంలో ఏ భాగానైనా దేవుడు బాగు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ శారా కూడా విశ్వాసాన్ని బట్టే గర్భం ధరించింది. శారా దగ్గర కూడా విశ్వాసం లేకపోవటాన్ని బట్టి ఇన్ని సంవత్సరాలు ఆలస్యమైంది. తెలుసా మీకు? ఎండవేళ అబ్రహాము గుడార ద్వారమందు కూర్చుని ఉండగా యెహోవా అతనికి కనబడెను. యెహోవా అతనికి కనబడిన అన్న దగ్గర 3 మనుష్యులు కనబడెను. అక్కడికి వెళ్ళి ప్రభువులారా రండి, ఇందుకే కదా మీ దాసుల దగ్గరికి వచ్చారు, భోజనం చేసి వెళ్ళండి. నేను పరిగెత్తుకుంటా వెళ్ళి ఒక కోడి దూడను తీసుకెళ్లి దాన్ని బాగు చేపించి తీసుకొచ్చి మరి రొట్టెలు చేపించి వారికి తీసుకొచ్చి పెట్టి, అర్థమవుతుందా, వెన్ననే పెరుగుని పాలను తెచ్చి అక్కడ పెట్టి వారు తినేంత వరకు ఆయన నిలబడి, అర్థమవుతుందా, అప్పుడు యెహోవా మాట్లాడుతా ఉన్నాడు, లేదా యేసయ్య మాట్లాడుతా ఉన్నాడు. ఏంటి? శారా నవ్వుతుంది. ఏంటంటే నేను నవ్వలేదు అంటుంది. అప్పుడు విశ్వాసం ఆవిడకి వచ్చింది. ఎప్పుడు? ఇన్ని సంవత్సరాల కాలం విశ్వాసం ఆమెకి నడుస్తుంది, మామూలుగా క్యాజువల్గా సాధారణంగా వెళ్ళిపోతా ఉంది. ఎప్పుడైతే ఆయన మాట్లాడాడో, అరే ఇంతగా చెప్తున్నాడు నా భర్త, ఇప్పుడు నేను కూడా విన్నాను, అయితే దేవుడు చేస్తాడు అని విశ్వసించింది అనమాట. కాబట్టి ఇక్కడ ఏం రాయబడిందంటే చూడండి, వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందును, అందుచేత మృతతుల్యుడైన ఆ యొకలి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందరి ఇసుక వలె లెక్కింప సఖ్యము గాని సంతానము కలిగెను. హల్లెలూయా. మృతతుల్యుడు అంటే ఏంటి? ఏం ఎంచుకుంటుందంట ఆవిడ మనసులో? ఇంకేముంది, ఆయనకి 100 సంవత్సరాలు వచ్చేసినాయి, ఆయన వెళ్ళిపోతే ఆయన మళ్ళీ నేను వెళ్ళిపోతాను, ఇంకా ఆయనేమి సంసారం చేస్తాడు నాతో, నేను ఇంకేం పిల్లవాడిని అంటాను అనుకుంటా ఉందంట. అర్థమవుతుందా? ఇప్పుడు సంఖ్య ఎలా? సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలె ఆకాశమందున్న నక్షత్రముల వలె పెరిగిపోయారు. ఇప్పుడు ఎవరి నుంచి? ఒక్క అబ్రహాం నుంచి. హల్లెలూయా. విశ్వాసం ఎంత ఉంది? ఎంతమంది అబ్రహాము సంతానంలో వచ్చి కనపడుతున్నారంటే అబ్రహాంకి ఎంత విశ్వాసం ఉంది. మనం కూడా విశ్వాసాన్ని కొనుక్కొచ్చుకునేది కాదుగా, ఇక్కడ నీళ్ళు కొనుక్కొచ్చుకునేది కాదుగా, నీలో నీవే వృద్ధి చేసుకునేది, నీలో నువ్వే అభివృద్ధి చేసుకోవాలి, నీలో నువ్వే దీన్ని పెంచుకోవాలి. వాడు చేసే మొదటి దాడి ఏంటంటే నీ విశ్వాసం మీద దాడి చేస్తాడు. రెండోది, దేవుడు ఒకవేళ నీతో మాట్లాడితే, స్వరం ద్వారా మాట్లాడినా వాక్యం ద్వారా మాట్లాడినా ఆ వాక్యం మీద వాడు దాడి చేయడానికి చూస్తాడు. నువ్వు ఈ రెండింటిని గెలిస్తే చాలు. హల్లెలూయా. ఈ రెండింటిని దేవుడు మాట్లాడిన తర్వాత వాగ్దానం చేసిన దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. నమ్మి ఊరుకో, అంతే.
అలాగే నీ విశ్వాసం కూడా ఎలా ఉండాలి? చేస్తాడు దేవుడు, చేస్తాడు దేవుడు, చేస్తాడు నా దేవుడు చేస్తాడు, అలా ఉండాలి. చాలు, నీకు కార్యాలు జరిగిపోతాయి. నీ జీవితంలో నీ కుటుంబంలో కార్యాలు దేవుడు చేసేస్తాడు. ఆయన అక్కడ అనేక కార్యములు అద్భుతములు ఎందుకు చేయలేకపోయాడంటే వారు ఆయన మీద విశ్వాసం ఉంచలేదంట. విశ్వాసం ఉంచలేదు కనుక ఆయన అనేక కార్యాలు అక్కడ కానాలో చేయలేకపోయాం. కాబట్టి ప్రియులారా, ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. చూడండి, దేవుడు ఎప్పుడైనా సరే మనల్ని పరిశీలిస్తాడు. మొదటిగా, రెండవది పరీక్షిస్తాడు, మూడవది పరిశోధిస్తాడు. ఏంటిది? పరిశీలించటం, పరీక్షించటం, పరిశోధించటం. పరిశోధించడం అంటే ఏంటి? ల్యాబ్లో తీసుకెళ్తాం. అర్థమవుతుందా? పరిశీలించడం అంటే ఏంటి? తెలిసిన వాళ్ళకల్లా ఇది నిజమేనా, ఇది నిజమే కనుక్కోవటం. పరీక్షించడం అంటే ఏంటి? అరే ఇదేంటి, ఇది బంగారం రాయిలాగా ఉంది, బంగారం లాగా ఉంది ఏంటి? ఇక్కడి నుంచి నలుగురు చూపించి పరిశీలించడం, ఇక్కడి నుంచి ల్యాబ్కు తీసుకెళ్ళటం. మన జీవితంలో కూడా దేవుడు ఇన్ని సెక్షన్లు పెడతాడు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? పరిశీలించడం, పరీక్షించడం, పరిశోధించడం అంటే ఏంటి? శోధనలో మనం నిలుస్తామా, నిలవమా? అర్థమవుతుందా? శోధనలో ఏదైనా నీకు శోధన వచ్చినప్పుడు, అర్థమవుతుందా? అప్పులే నీ మీదకి వచ్చి పడి దాడి చేస్తున్నాయా, లేకపోతే రోగాలు వ్యాధులే నీ మీదకి వచ్చి పడి దాడి చేస్తున్నాయా? ఈ పరిశోధనలో మనము నిలుస్తామా, ఆయన వదిలిపెట్టేసి చదువుకుంటామా? నిలుస్తామా, ఆయన వదిలిపెట్టి జెండా బిక్కుని వెళ్ళిపోయి ఇంకో జెండా ఎత్తుకుంటామా అనే దానికోసం పరిశోధన. అబ్రహాంకు వచ్చినటువంటి పరిశోధన ఏంటి? ఉంటాడా, ఉంటాడా, జంప్ అవుతాడా? ఉంటాడా? ఇప్పుడు ఉన్నాడా, జంప్ అయ్యాడా? హల్లెలూయా! దేవుడు తనకిష్టమైంది ఏదైనా చేస్తాడని వదిలేయటమే. ఏం చేయాలి మనం? దేవునికి వదిలేయాలండి. ఆయనకు వదిలేస్తే ఆయన అన్ని సమృద్ధిగా చూసుకుంటాడు. హల్లెలూయా! మనం ఏం చేయగలుగుతాం? మన వల్ల ఏమవుతుంది? కూలికి వెళ్తాం, వస్తాయి. కూలికి వండుకొచ్చుద్దా? యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. హల్లెలూయా! ఈ పరిశోధన దేవుడు చేసేది ఎందుకంటే నిన్ను పాడు చేయడానికి కాదు, నిన్ను పతనం చేయడానికి కాదు. ఈ శోధన నువ్వు తట్టుకొని మౌనంగా ఉంటే యోబు గారిని దీవించినట్లు ఏంటి? డబల్ 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 రెండంతల దీవెనకు వారసులుగా చేయటానికే ఇవన్నీ మా దగ్గరికి పంపిస్తాడు. అర్థమవుతుందా? పంపిస్తాడంటే దేవుని దగ్గర ఏమి లేవండి, ఇవన్నీ దుష్టుల దగ్గర ఉన్నాయి. వీడు వచ్చి టార్చర్ పెట్టి శోధించి ఏదో చేస్తా ఉంటాడు. ఇన్ని చూసిన తర్వాత సిగ్గులేదంటారా, వాడు నా కొడుకు నన్ను వదిలిపెడతలేదు, పోరావతలకు అంటాడు. హల్లెలూయా! ఈ శోధనలన్నీ ఒకరోజు పక్కకి వెళ్ళిపోతాయి. ఏమైపోతాయి? పొయ్యి మీద పదాకు పెట్టి ఉంచుతాం బంగారాన్ని. మనకు అవసరమైనంత వరకే ఉంచుతాం, తర్వాత తీసేస్తాం. పదాక బంగారాన్ని పొయ్యిలో పెట్టి ఉంచుతారా? ఉంచరు. మనం కూడా అంతే. కాబట్టి పిల్లారా, ఇప్పుడు అబ్రహాము దగ్గరికి ఏమొచ్చింది? పరిశోధన వచ్చింది. ఇక్కడ చెప్తున్నాడు, ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒకడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద బలిగా దహన బలిగా అర్పించమని చెప్పాను. హల్లెలూయా! ఎప్పుడైతే ఆ రాత్రి కాలం అందు ఆయనకి దర్శనం వచ్చిందో తెల్లవారటమే బయలుదేరాడు. హల్లెలూయా! చూసారా? రాత్రి వచ్చింది దర్శనం, రాత్రి వచ్చింది దర్శనం. తెల్లవారంగానే బయలుదేరాడంటే ఏంటి? దేవుని స్వరం నీ దగ్గరకు రాగానే నువ్వు ఖచ్చితంగా అప్పటి నుంచి నమ్మటం మొదలు పెట్టాలి. నిన్ను దీవిస్తాను, నీ దగ్గరకు వచ్చిందా స్వరము, అంతే, నమ్మేసాయి. నిన్ను బాగు చేస్తానని దేవుడు చూపించాడా, నమ్మేసాయి. మళ్ళీ 10 మందికి చెప్పి 10 మంది దగ్గరికి వెళ్ళి వద్దు, దేవుడు నీకే చెప్పేసిన తర్వాత నువ్వేం చేయాలి? నమ్మేయాలి. హల్లెలూయా! నువ్వు 10 మందిని కనుక్కొని ఇది నిజమేనయ్యా, ఇది నిజమేనయ్యా, దేవుడు మాట్లాడయ్యా అంటే ఇంకా నువ్వు ఎంత విశ్వాసంలో బలహీనుడిగా ఉన్నావో తెలుస్తుంది. అది నీ దగ్గరికి వచ్చింది, నీకు అర్థమయ్యేటట్టు దేవుడు చేశాడు, నువ్వు వెంటనే నమ్మాలి. నువ్వు నమ్మేం చేయాలి? దేవుడు నాతో రాత్రి మాట్లాడాడు, హల్లెలూయా, నన్ను బాగు చేశానని దేవుడు చెప్పాడు. విశ్వాసంతో ఉండంతే. ఇంకా వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళే పని ఉంచడు అసలు దేవుడు. కాబట్టి కాకపోతే కొంతమంది వెళ్ళి వాళ్ళని అడుగుతూ ఉంటారు. 10 మంది దగ్గరికి తిరిగేటట్టు చేయడు దేవుడు. దేవునితో నీకు సంబంధం ఉంటే దేవుడు డైరెక్ట్ గా నీకే చెప్పేస్తాడు.
తెల్లవారంగానే ఆయన గాడిదని తీసుకున్నాడు, గంత కట్టాడు, పొలాల గెలలు మొత్తం తీసుకున్నాడు, కుమారుడు తీసుకున్నాడు, పనివాళ్ళు తీసుకున్నాడు, బయలుదేరి మూడు దినాలు ప్రయాణం చేసి మొరియా దేశానికి వచ్చాడు. అయ్యా ఎక్కడ ప్రభా అంటే ఆ పర్వతం మీద ఒక గుర్తు చూపిస్తా ఉన్నాడంట. ఆ పర్వతం మీదకి వెళ్ళి అక్కడ బలి అర్పించు అన్నాడు. హల్లెలూయా. ఎక్కడుంది అది రాయి? సర్వ భూమికి నడి బొడ్డులో ఉందంట రాయి. ఎక్కడుంది ఆ రాయి? పెద్ద బండ, కొన్ని ఎకరాల వెడల్పులో ఉన్న బండ. ఆ బండ మీద ఇస్సాకుని బలిగా అర్పించమన్నాడు. సియోనులో మూలరాతిని వేసిన వాడు ఎవడో? పునాదిగా మూలరాయిని వేసాడంటే ఇప్పుడు మూలరాయి మీదే ఇస్సాకును బలి అర్పించడానికి దేవుడు పంపించాడు. ఇప్పుడు మందిరం ఎక్కడ ఉందో? సొలొమోను కట్టిన మందిరం పెద్ద బండ మీద ఉంది. అది తెలుసా? ఆ బండ ఈ భూమి మొత్తానికి ఆధారం తెలుసా మీకు? ఈ భూమి శూన్యంలో ఉందంటే దానికి వేసిన పునాది ఏంటి తెలుసా? పెద్ద బండ భూమికి లోపలికి ఉందంట. ఆ బండ మీదే ఈ భూమి అంతా మట్టి అంతా వేశారు. అక్కడ బలిగా అర్పించడానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత రాళ్ళు పేర్చాడు, రాళ్ల పైన కట్టెలు పేర్చాడు, ఇస్సాకును బంధించాడు. ఇస్సాకు అడుగుతున్నాడు మధ్యలో, నాన్నగారు బలి అర్పించాలంటే ఎప్పుడు మీరు గొర్రె పిల్లను తీసుకొచ్చేవాడు కదా, గొర్రె పిల్ల లేదు నాన్నగారు అంటే ఇప్పుడు అంటున్నాడు, ఏమంటాడు తండ్రి గారు, నా కుమారుడా గొర్రె పిల్లను యెహోవాయే చూచుకొనును. హల్లెలూయా. మనం కాదయ్యా, ఆయన చెప్పిన తర్వాత ఆయనే చూసుకుంటాడు అన్నాడు. ఇంతకీ ఎవరు గొర్రెపిల్ల? అమాయకంగా అడుగుతున్నటువంటి ఇస్సాకే గొర్రెపిల్ల. హల్లెలూయా. గొర్రె ఎవరు నమ్ముద్దంట? కట్టుకోండి నమ్ముద్దంట, కాపరిని కాదు. అసలు ఎవరు నమ్మాలి? శుభ్రంగా తోలుకెళ్ళి తోలుకొచ్చి మేత పెట్టేవాడిని నమ్మాలి. అర్థమవుతుందా? చక్కగా దానికి ఏదైనా రోగం వస్తే కాలు ఇరిగితే కట్టేసేవాడు, తలకు నూనె రాసేవాడు, శుభ్రంగా చూసేవాడు నమ్మాలి. ఎవరు నమ్ముద్దంట? కట్టుకొని నమ్ముతుంటే ఏంటి? యేసయ్య నమ్మరు విశ్వాసులు, ఖచ్చితంగా సైతాన్ని మాత్రం నమ్ముతారు. నమ్మద్దు అసలు. ఆయన వాడు మనల్ని పాడు చేయడానికి తయారయ్యాడు. వాడు మనల్ని, మన సిగ్గు, మన పొరుగు, మన ఆరోగ్యం తీసేసేవాడు. వాడిని నమ్మటం ఏంటి అసలు? వాడు దరిదాపులు కూడా రానివ్వకూడదు. హల్లెలూయా. మన తండ్రి దేవుడు, మన కాపరి ఆయనే, మన కోసం ప్రాణం పెట్టాడు యేసయ్య. హల్లెలూయా. యేసయ్య మాటలే మనం వినాలి, దుష్టుడి మాటలు మనము వినకూడదు. కాబట్టి ఈ పేర్చిన తర్వాత కుమారుని దగ్గరికి రమ్మన్నాడు. ఆ చేతులు కాళ్ళు కట్టేశాడు, నిలబెట్టి కుమారుని తీసుకెళ్ళి పడుకోబెట్టాడు. ఆ దహన బలిపీఠం మీద పడుకోబెట్టాడమ్మా. నోరు తెరిచి తండ్రి నన్ను ఎందుకు ఇలా చేస్తున్నామని అడగలేదు. హల్లెలూయా. వదకు సిద్ధమైన గొర్రె బొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనముగా ఉండినట్లు ఆయన మౌనముగా ఉండెను, నోరు తెరవలేదు. హల్లెలూయా. ఆయన నోరు తెరిచి ఏడవను కూడా ఏడవల. ఏంటి? ఏడవను కూడా ఏడవల, అరవను కూడా అరవల. ఆయన మొహం మీద పడతా ఉన్నారు, ఆయన గడ్డాన్ని పెరిగి వేస్తా ఉన్నారు, ముళ్ళు కెరటం తీసుకొచ్చి శిరస్సు మీద నొక్కి కర్రలతో నొక్కుతా ఉన్నారు. ఎంత బాధ అయినా ఓర్చుకుంటా ఉన్నాడు, ఎంత ఇబ్బంది అయినా ఓర్చుకుంటా ఉన్నాడు. అనేక బెత్తాలు పెట్టి ఆయన కొడతా ఉన్నారు, తన వస్త్రాన్ని లాగివేస్తా ఉన్నారు, భారమైన శిలువ భుజాన పెట్టి మోపిస్తా ఉన్నారు. అనేక కొరడా దెబ్బలు, 1 తక్కువ 39 కొరడా దెబ్బలు కొట్టారు. ఆ కొరడాలు ఆయన శరీరాన్ని చీల్చివేసినాయి, ఛిద్రంగా మార్చివేసినాయి. అంతేకాదు ఆయన శిలువను మొయ్యలేకపోతే మోపించడానికి బెత్తములు పెట్టి ఆయనను అనేక దెబ్బలు పాదారు. ఆయనను గొల్గోతా కొండ మీదకు తీసుకెళ్లి ఆ శిలువ మ్రాను మీద పడవేసి ఆయన కాళ్లకు చేతులకు శీలలు దిగ్గొడతా ఉంటే నోరు తెరవకుండా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన నోరు తెరవంది. ఆయన నోరు తెరిస్తే పాపం ముందు ఓడిపోతాడు. ఆయన కన్నీరు కారిస్తే పాపం ముందు ఓడిపోతాడు. ఆయన కేకలు వేస్తే పాపం ముందు ఓడిపోతాడు. సాతాను రక్తము కారునంతగా సాతాను ఆయన ఎదిరించాడు. ఎందుకంటే నిన్ను నన్ను విడిపించడం కోసం, నిన్ను నన్ను రక్షించడం కోసం, నీకు నాకు స్వస్థత అనుగ్రహించడం కోసం అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. నాలో ఉన్న ఈ వ్యాధి నన్ను ఏం చేయలేదంటే, ఈ వ్యాధి కోసం ఆయన ఆనాడే దెబ్బలు తిన్నాడు. నాలో ఉన్న అనారోగ్యం కోసం ఆనాడే దెబ్బలు తిన్నాడు. నాలో ఉన్న బలహీనత కోసం ఆనాడే దెబ్బలు తిన్నాడు అని నీవు విశ్వసించాలి. హల్లెలూయా.
నీ పాపాలకి ప్రతిఫలంగా ఆయన శిలువ వేయబడ్డాడు. నువ్వు విశ్వసించాలి. నా కోసమే యేసు మరణించాడు, నా కోసమే శిలువను మోసాడు, నా కోసమే తన కాళ్ళలో చేతుల్లో శిలువను దింపించుకున్నాడు. హల్లెలూయా. ఎవరి కోసం అండి యేసయ్య చనిపోయింది? మనందరి కోసమే. అనేక మందిని ఆయన విడిపించడం కోసం ఆయన ప్రాణాన్ని పెట్టాడు. మనకు విశ్వసించడం రావాలి. ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడని మనం గ్రహించాలి. ఆ కట్టెల మీద పడుకోబెట్టినప్పుడు ఇస్సాకు నోరు తెరిచి మాట్లాడారు. ఇస్సాకు ఏమర్థమైందంటే, నేనే దేవుడికి దహన బలిగా అర్పించబడే గొర్రె పిల్లను అనుకున్నాడు. హల్లెలూయా. చాలు, జీవితాన్ని చాలు అనుకున్నాడు. చాలు. ఎంత గొప్ప భాగ్యమా! దేవునికి నేనే అర్పణ చాలు, దేవునికి నేను అర్పణ చాలు, ఈ జీవితం చాలు అనుకున్నాడు. ఓ బ్రతకాలి, గాలికి తిరగాలి, అన్ని తగిలించుకొని నాశనమైన నరకానికి వెళ్ళాలి అనుకోలా. చాలు, ఇది శ్రేష్టమైన జీవితం అనుకున్నాడు. హల్లెలూయా. యేసయ్య కూడా 33.5 సంవత్సరాల వయసులో చనిపోయాడు. ఆయన కూడా ఏమనుకున్నాడు తెలుసా? చాలు, ఈ జీవితం చాలు, నా బిడ్డల కోసం నేను ప్రాణం పెడతాను. హల్లెలూయా. నా బంధువుల కోసం నేను ప్రాణం పెడతాను, నా సహోదరుల కోసం నేను ప్రాణం పెడుతున్నాను. నేను ప్రాణం పెట్టినట్లయితే నా సహోదరులు, నా బంధువులు విడిపించబడతారు. నా రక్తం ద్వారా వారికి క్షమాపణ దొరుకుద్ది. ఆయన ఆనందంతో సంతోషంతో ప్రాణం పెట్టాడండి. ఏడ్చుకుంటా పెట్టలా యేసయ్య. ఓ మనకు చూపిస్తా ఉంటారు ఆయన ఏడు చేసినట్టు. మళ్ళీ పైన పక్కన కోరస్సులు చూసేవాళ్ళు మళ్ళీ టీవీల దగ్గర అక్కడెక్కడ కూర్చొని ఏడవడం. ఏడ్చుకుంటా ప్రాణం పెట్టలా. ఏడ్చుకుంటా కూడా దేవుని పని చేయకూడదు, బాధపడతా కూడా దేవుని పని చేయకూడదు, బాధపడతా కూడా దేవుని సేవ చేయకూడదు, బాధపడతా కూడా దేవుని కానుక ఇవ్వకూడదు. నువ్వు దేవుని సేవ చేస్తే, దేవునికి కానుకిస్తే, దేవునిలో పరిచయం చేస్తే, అది భారమైనా కష్టమైనా సరే ఇది దేవునిది అని ఆనందపడతా చేయాలి. హల్లెలూయా. ఏడ్చుకుంటా చేయటం ఏంటండి? చాలా మంది పరిచర్యలు ఏడ్చుకుంటా చేస్తారు, ఏడ్చుకుంటా పని చేస్తారు, ఏడ్చుకుంటా కానికిస్తా ఉంటారు. వద్దని మనకొద్దు. ఆయన నీకోసం ఏడ్చుకుంటా ప్రాణం పెట్టలా. ఆయన సంతోషంతో నీ కోసం ప్రాణం పెట్టాడు. నువ్వు రక్షించబడతావు, నువ్వు వెలిగించబడతావు, నువ్వు దేవుని రాజ్యానికి వస్తావని ఆనందంతో ఆయన ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. ఇస్సాకు కూడా ఆ కట్టెల మీద ఉండి నేనే దేవునికి గొర్రె పిల్లను, హల్లెలూయా అనుకున్నాడు. అంతే. అబ్రహాము తన కత్తి ఎత్తాడండి పైకి. అబ్రహాము కత్తెత్తాడు. కళ్ళే ముయ్యలా ఇస్సాకి, కళ్ళు తెరిసే ఉన్నాడు. తండ్రిని చూస్తున్నాడు, పైన దేవుని చూస్తున్నాడు, కత్తిని చూస్తున్నాడు. దేవుడికి ఇష్టమైంది. నా తండ్రి దేవునితో సహవాసం చేస్తా ఉన్నాడు, నా తండ్రి దేవునితో ఉన్నాడు, నా తండ్రి ఏది చేసినా మంచిగా చేస్తా ఉన్నాడు, నా తండ్రి దేవుని సేవ చేస్తున్నాడు. ఇదిగో నేను దేవునికి అర్పణగా వెళ్ళిపోతా. ఎందుకంటే నేను దేవుని ద్వారా పుట్టాను. హల్లెలూయా. ఎవరి ద్వారా పుట్టాడు? దేవుని వాగ్దానం ద్వారా పుట్టాడు ఆయన. చాలు, నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను అనుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మాట వినపడుతుంది 12వ వచనం. అప్పుడు ఆయన ఆ చిన్నవారి మీద చెయ్యి వేయకము, అతని ఏమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదని. హల్లెలూయా. అబ్రహామా, ఎత్తిన కత్తి దించేయి. ఏమన్నాడు? ఎత్తిన కత్తి దించేయి. ఆ చిన్నవాడిని ఏం చేయొద్దు అన్నాడు. చూసారా? దేవుడు వాగ్దానం చేసి ఇచ్చిన తర్వాత దేవుడు దాన్ని ఎందుకు పాడు చేస్తాడండి? దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు స్వస్థపరుస్తానని, ఆయన దాన్ని తీసుకోవడానికి. దేవుడు నిన్ను దీవిస్తానని వాగ్దానం ఇచ్చాడు, దీవిస్తాడు అంతే. కానీ దుష్టుడు ఏం చేస్తాడండి? నీ విశ్వాసం మీద, నీ వాగ్దానం మీద దాడి చూస్తాడు. వద్దు, దుష్టుడు మాటలు నమ్మొద్దు, పక్కదోసేయండి. దేవుడే నమ్మదగిన దేవుడు. కాబట్టి ఇంకో మాట చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం. విశ్వాసమును బట్టి రాహాబు అను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయిను. హల్లెలూయా. ఎవరో రాహాబు అనబడినటువంటి ఒక వేశ్య ఎరుగో పట్టణంలో ఉంది. ఆమె ఇల్లు ఎక్కడ ఉందో తెలుసా? పట్టణానికి చుట్టూతా ఒక గోడ ఉంది, పెద్ద ప్రహరీ. ఎంత వెడల్పు ఉంటుందంటే దాదాపు ఒక 18-20 అడుగులు వెడల్పు ఉంటుందంట. 18-20 మోరలు, అడుగులు కాదు, మోరలు వెడల్పు ఉంటుందంట. అంటే ఏంటి? దాని మీద పట్టణం గోడ మీద రౌతులు వెళ్తా ఉంటాయి, ఆ గుర్రబళ్ళు కూడా అటు ఇటు వెళ్తా ఉంటాయి. పట్టణపు గోడ మీద కూడా ఇళ్ళు ఉన్నాయంట. ఏముంది? పట్టణపు గోడ పైన కూడా మిద్దెలు ఉన్నాయి. అక్కడ నివసిస్తా వ్యాపారం చేసుకుంటా ఉంటుంది. ఏం వ్యాపారం?
వేశ్య వృత్తి. అయితే విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. ఎవరు అవిధేయులు? కానాను దేశంలో ఈ యెరికో కోటలో ఉన్న ప్రజలందరూ కూడా ఎవరంటే దేవునికి విధేయులు కాదు, దేవుని మాట వినేవారు కాదు, దేవునికి లోబడేవారు కాదు, అసలు దేవుణ్ణి కోరుకునేవారు కూడా కాదు. వీళ్ళు ఎల్లప్పుడూ కూడా పాపమనే 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 కోరుకున్నారు. అందరూ పాపలు అయిపోతే ఇంకా బాధ ఏముంది? ఇంకా న్యాయంతో పని ఏముంది? న్యాయం లేనటువంటి పట్టణాలు ఇవి, మంచి లేనటువంటి పట్టణాలు ఇవి, కనికరం లేనటువంటి పట్టణాలు, అందరూ పాపులే ఉన్నారన్నమాట. అయితే ప్రియులారా, కొన్ని మాటలు చదువుకుందాం. చూడండి, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలోకి వస్తే ఇక్కడ నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిచి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పి షిత్తీము వద్ద నుండి వారిని రహస్యముగా పంపాను. వారు వెళ్ళి రాహాబును ఒక వేశ్య ఎదుట అక్కడ చేరి దిగగా, దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలు వద్ద నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానం వచ్చును. అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుష్యులను వెలుపలకు తీసుకురము, వారు ఈ దేశమంతటిని వేగు చూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబు నద్దకు మనుష్యులను పంపగా, ఆ స్త్రీ ఆ 2 మనుష్యులను తోడుకొని వారిని దాచిపెట్టి, ఈ మనుష్యులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారెక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను. చీకటి పడుచుండగా గవిని వేయబడి వేళ నా మనుష్యులు వెలుపలికి వెళ్ళిరి, వారెక్కడికి పోయారో నేను ఎరుగను. చూసారా, దాచింది, జనపకట్టలో దాచింది, మేడ మీద దాచింది. ఏమని చెప్తుంది? వారు వచ్చిన మాట వాస్తవము, వారు ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలీదు, వాళ్ళైతే గవిని వేయబడేటప్పుడు వెళ్ళిపోయారు, ఎటు పోయారు కూడా నాకు తెలియదు అంటుంది. కానీ ఎక్కడున్నారు వీళ్ళు? ఆమె ఇంటి మేడపైనే జనపకట్టల్లో దాచింది ఆవిడ. ఎందుకంట? వాళ్ళని ఎలా చేర్చుకుందంట? వేశ్య తన ఇంటికి వచ్చే వారిని ఎలా చేర్చుకుంటది? తన వ్యాపారం కోసమే చేర్చుకుంటది, తన ఉద్దేశం కోసం, తన లాభం కోసం ఎవరినైనా ఇంటిలోనికి రానిస్తుంది. మంచి మాటలు చెప్పేవాళ్ళు రానిస్తారు వాళ్ళు. అమ్మ ఇట్లాంటి పనులు మానేయండి అమ్మ, ఈ మంచి కాదమ్మంటే ఎర్ర సాలుగా అంటది అంతే. అర్థమవుతుందా? యెహోవా శాపము నొందిన వాడు ఎవరు నొట్టబడతాడంట? వేశ్య నోరు లోతైన గొయ్యి, యెహోవా శాపము నొందిన వాడు అందులో పడతాడంట. అవునా? కాబట్టి ఈవిడ సమాధానంతో చేర్చుకుందంట. హల్లెలూయా! దేంతో? సమాధానంతో చేర్చుకుంది. చూడండి, యువతల పక్క మనం చూసినప్పుడు, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయం పుట్టుననియు, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చూడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రమును నీరుని ఎలాగూ ఆరిపోజేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీల 2 రాజులైన సీహోనును ఓగును మీరేమి చేసితురో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలం చేసితురో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయేను. హల్లెలూయా! విశ్వాసం మనిషిలో ఎప్పుడు పనిచేస్తుందంటే, రాతి గుండె కరిగిపోవాలి. మనలో ఉండే రాతి గుండె కరిగిపోవాలి. దేవుని కార్యాలు వినినప్పుడు, దేవుడు చేసిన అద్భుతాలు వినినప్పుడు మన గుండె, మన రాతి గుండె ఏమవ్వాలంట? మాంసం గుండెగా, మెత్తని గుండెగా మారిపోవాలంట. దేవుని కార్యాలు వింటానే, దేవుని అద్భుతాలు చూస్తానే నీ గుండెను కఠినంగా ఉంచుకున్నావు అనుకో, నీ దగ్గర విశ్వాసం ఉండదు, నీ దగ్గరికి సమాధానము రాదు. అయితే ఇప్పుడు ఏం చెప్తుంది? మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందు దేవుడే, కింద భూమి యందు దేవుడే. చదవండి, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుష్యులకైనను ధైర్యం ఏమాత్రమును ఉండదు. నేను మీకు ఉపకారం చేసి తిని కనుక మీరును నా తండ్రికి ఉపకారం చేసి నిజమైన అనువాయం అంటుంది. నేను మీకు ఉపకారం చేశాను. నేనేంటి, నా పరిస్థితి ఏంటంటే నేను ఒక వేశ్యని అయినను సరే, మీ దేవుని బట్టి, మీ దేవుడు చేసే కార్యాలను బట్టి ఎర్ర సముద్రమును పాయలు చేసి నడిపించాడంట. సూర్యుడిని చంద్రుడిని ఆపేశాడంట దేవుడు. చూడండి, ఎంత అపకార్యాలు చేసిన దేవుడు మన శరీరంలో ఉన్నటువంటి చిన్న చిన్న రోగాలు తీసివేయలేడా? అంటే ఏంటి? మన విశ్వాసం పెరగట్లా, మన రాతి గుండె మాంసం గుండెగా మారట్లా. హల్లెలూయా! ఇప్పుడు ఈ విశ్వాసం ఏంటి? ఆ దేవుని నేను నమ్ముకున్నాను, ఆ దేవునికి నేను భయపడుతున్నాను, ఆ దేవుని దాసులకు నేను ఉపకారం చేశాను. ఈ విశ్వాసం ఏంటి? ఈ ప్రజలందరూ, నేను నివసించే పట్టణంలో ఉన్న ప్రజలందరూ నాశనం అయిపోయినా సరే, నేను నా తండ్రి ఇంటి వారము నాశనము కాము. హల్లెలూయా! ఎంత విశ్వాసం చూడండి. నేను ఆయన నమ్ముకున్నాను కనుక, నేను ఆయన శిష్యులకు నేను ఉపకారం చేశాను కనుక,
నేను ఆయన దాసులకు అర్థమవుతుందా లొంగాను కనుక ఇప్పుడు ఆ విశ్వాసం ఏంటి, వీళ్ళందరూ నశించిపోతారు, నేను మాత్రము నశించిపోను. హల్లెలూయా. అయితే ఇంతమంది నశించిపోయినా నేను నశించిపోను, ఎందుకంటే దేవుని దాసులకు నేను ఏం చేసిందంట, ఉపకారం చేశాను. హల్లెలూయా. కాబట్టి వాళ్ళు ఎరుకో పట్టణం దగ్గరికి వచ్చారు, ఎరుకో పట్టణం చుట్టూ తిరిగారు, 7 రోజులు తిరిగారు, 7 సార్లు తిరిగారు. ఇప్పుడు వారు విశ్వాసముతో బోరలు ఊది కేకలు వేయగా ఏం జరిగిందంట, ఎరుకో పట్టణ గోడలు నేలలోకి దిగిపోయాను. హల్లెలూయా. ఏం జరిగింది, ఇప్పుడు ఎరుకో పట్టణంలో ఉన్న వారందరూ చంపబడ్డారు. ఎవరు బ్రతికించబడ్డారు? సమాధానంతో దేవుని దాసులను చేర్చుకోవటాన్ని బట్టి, సమాధానంతో వేగుల వారిని చేర్చుకోవటాన్ని బట్టి, దేవుని ఎదుట ఈ హృదయాన్ని కరిగించడాన్ని బట్టి, దేవునికి భయపడటాన్ని బట్టి, ఇంకా విశ్వసించడాన్ని బట్టి వీళ్ళందరూ పాడైపోయినా సరే నేను నా ఇంటి వారు మాత్రము ఏమనుకుంది, బ్రతికి ఉంటాం. హల్లెలూయా. వాక్యం ఏమని రాయబడింది తెలుసా, నేటి వరకు ఇశ్రాయేలీల మధ్యను నివసించెను. యేసు ప్రభు వారికి ఉన్నటువంటి తల్లిలో ఒక తల్లిగా కూడా ఉంది. ఏం కావాలి దేవునితో మనం సాగాలంటే? కావాల్సింది విశ్వాసం అండి. దేవునితో మనం సాగాలంటే మనకు కావాల్సింది విశ్వాసము. ఇంకో మాట చూసుకుందాం, హెబ్రీ పత్రిక 11:29. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయిరి, ఐగుప్తీలో లాగు చేయి చూచి మునిగిపోయిరి. హల్లెలూయా. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీలు సముద్రము మధ్యమున ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడల వలె ఉండెను. హల్లెలూయా. ఇది పెద్ద విచిత్రం. ఆ రాత్రి అంతా తూర్పు గాలి వచ్చింది, సముద్రం అంతా కూడా ఏమైపోయిందంటే విడిపోయింది. దాదాపు కొన్ని కిలోమీటర్ల మేర విడిపోయింది. ఏదో చిన్న సందు కాదు, కొన్ని కిలోమీటర్లు, దాదాపు ఇటు అటు వీళ్ళు లక్షల మంది ప్రజలు ఎగదాటికి దాటాలి. ఈ సముద్రం విడిపోయి ఎలా ఉందంటే టేపర్ గానో క్రాస్ గా లేదు, గోడల వలె ఉందంట. ఎలా ఉంది? గోడల వలె ఉంది. ఇప్పుడు వీళ్ళు దాటి వెళ్తా ఉన్నారు సముద్రాన్ని. దాటి వెళ్తా వాళ్ళు ఎలా దాటి వెళ్ళారంట, విశ్వాసముతో. ఎలా? అమ్మో మీదకి వచ్చేసి మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఈ ఎంత కలుసుకుపోయి చచ్చిపోతామేమో అనుకోవాలి వాళ్ళు. విశ్వాసాన్ని బట్టి ఎలా వెళ్ళారంట అంటే ఏంటి, ఇలా నిలబడి ఉన్నాయి, వాటితో ప్రమాదమేనా కాదా? దేవుడండి మనలను నడిపించే మార్గాలు ఎలా ఉంటాయి తెలుసా, కొన్ని మరణపు అంచుల్లో కూడా నడిపిస్తాడు. హల్లెలూయా. ఎలాంటి మరణపు అంచుల్లో కూడా నడిపిస్తాడు. ఈ అనుభవాలు మనకి ఎంతో ఉపకారం. మరణపు అంచుల్లో కూడా నడిపిస్తాడు ఆయన. ఈ నీటి పక్కన నడుచుకుంటా దాటారంట వాళ్ళు. ఎలా దాటారంటే విశ్వాసముతో నడిచిపోయిరి. విశ్వాసంతో దాటారు. మమ్మల్ని ఏం చేయు, మా దేవుడు చెప్పాడు కనుక ఈ నిలబడిపోయి, వీటి వల్ల మాకు ఏమి ఇబ్బంది లేదు అని ధైర్యంగా నడుచుకుంటూ వెళ్ళారంట. వీళ్ళు నడుచుకుంటే వెళ్తుంటే ఐగుప్తీయులు వీళ్ళని చూసి ఏం చేశారంట, మనము కూడా అలాగే వాళ్ళు వెళ్ళినట్లే మనం కూడా వెళదాం అనుకున్నారు అనమాట. కింద చూడండి, ఇక్కడ చూడండి. ఐగుప్తీయులను ఫరో గుర్రములను రథములను నౌకలను వారి తరిమి సముద్ర మధ్యమున చేరిరి. ఎక్కడికంట? సముద్ర మధ్యలోకి వచ్చేసారు. అంటే ఏంటి, వీళ్ళు కూడా వచ్చేసారు ఆ మార్గంలో. ఏ మార్గంలో? వీళ్ళు కూడా వచ్చేసారు ఆ మార్గంలో. అంటే ఏంటి, ఆరిన నేల మీద సముద్రములో ఐగుప్తీయులు కూడా మధ్య వరకు వచ్చేసారు. ఎక్కడి వరకు వచ్చారు? ఇశ్రాయేలుల కోసమేమో దేవుడు దారి చేశాడు. ఇశ్రాయేలీలను తరిమి పట్టుకోవడం కోసం వీళ్ళు ఎక్కడికి వచ్చేసారు? వీళ్ళు కూడా సముద్రం మధ్యలోకి వచ్చేసారు. అన్యులు కూడా. అర్థమవుతుందా? ఇప్పుడు సముద్రం మధ్యలో నుంచి ఇశ్రాయేలీలను తరవడానికి వెళ్తా ఉంటే దేవుడు ఏం చేశాడంట, వారి యొక్క రౌతుల వాళ్ళ యొక్క రథాల చక్రాలు శీలలు ఊడిపోయేటట్టు చేశాడంట. ఎందుకంటే ఈ మధ్యలో నుంచి వాళ్ళు వెళ్తానికి వీల్లేదు. వాళ్ళందరూ దాటిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, మోషే నువ్వు ఎత్తినటువంటి ఆ కర్రనే దింపే అన్నాడు. యథాతథా ఆ నీళ్లు ఈ నీళ్లు భయంకరమైన వేగంతో వచ్చి గుద్దేసుకున్నాయి. ఏం జరిగింది? మొత్తం మునిగిపోయారు. ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో కూడా మునిగిపోయాడు.
వీళ్ళందరూ చనిపోయారు. తెల్లవారిన తర్వాత వీళ్ళందరూ అటు ఇటు ఒడ్డు కొట్టుకొచ్చి వీళ్ళందరికీ కనపడ్డారట. ఇశ్రాయేలీని చూశారు. హల్లెలూయా. విశ్వాసంతో మనం సాగినట్లు అన్యుడు సాగాలంటే అవదు. విశ్వాసంతో మనం నడిచినట్లు దేవునిలో అన్యులు నడవాలంటే అవదు. కావాల్సింది మనకి ఏంటంటే విశ్వాసం కావాలి. విశ్వాసాన్ని బట్టి సముద్రములో పొడి నేల మీద నడిచిపోయేది. హల్లెలూయా. విశ్వాసం కావాలి మనకి. ఏం కావాలి? విశ్వాసం కావాలి. శారాకి విశ్వాసం కావాలి. అబ్రహాంకి విశ్వాసం కావాలి. ఈనాడు మన క్రైస్తవులు మనకు కూడా ఏం కావాలి? విశ్వాసం కావాలి. మన దగ్గర విశ్వాసం ఉంటేనే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. చివరిగా ఒక వచనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయిను. ఐగుప్తును విడిచేస్తాడంటే మామూలు మాటలా? తర్వాత కింగ్ ఆయనే. ఎవరో? ఫరో కుమార్తె కుమారుడేనా? నెక్స్ట్ ఐగుప్తుకి రాజు ఈయనే ఐగుప్తుకి రాజు కాదు. మరి విశ్వాసాన్ని బట్టి అదృశ్యుడిగా ఉన్నటువంటి దేవుడిని అంట స్థిర బుద్ధితో చూచుచున్నట్లు. అంటే ఏంటి? దేవుడు అదృశ్యుడిగా ఉన్నాడు, కానీ మోషే అయితే స్థిరమైన బుద్ధితో ఆయన చూస్తా ఉన్నాడంట. హల్లెలూయా. ఇప్పుడు మనకి దేవుడు కనపడుతున్నాడా? వాక్యం వినపడుతుంది, సేవకులు బోధిస్తున్నారు, అనేక కార్యాలు జరుగుతున్నాయి, అనేక దీవెనలు అవుతున్నాయి. దేవుడు కనపడుతున్నాడా? ప్రత్యక్షంగా మనకి ఏమైనా కనపడుతున్నా? దేవుడు ఒకవేళ నిన్ను నన్ను దర్శించాలనుకుంటే ఆయనే కళలోకి వచ్చి ఎవరికి ఏది అవసరమో ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో మాట్లాడుతున్నాడు, వాళ్ళతో దర్శనం ఇస్తున్నాడు. అంతేగాని డైరెక్ట్ గా అందరూ కనపడుతున్నా. ఇప్పుడు మోషే జీవితంలో కూడా ఏం రాయబడిందంటే అదృశ్యుడిగా ఉన్నటువంటి దేవుడు ఆయనను స్థిరమైన బుద్ధితో చూస్తూ, మనం కూడా ఎలా చూడాలంట? స్థిరమైన బుద్ధి కలిగిన వారే యేసయ్య ఉన్నాడు, యేసయ్య వస్తాడు, యేసయ్య నన్ను తీసుకెళ్తాడు, యేసయ్య నాకు మేలు చేస్తాడు, యేసయ్య నన్ను ఆశీర్వదిస్తాడు, యేసయ్య నన్ను స్వస్థపరుస్తాడు, యేసయ్య నాకు తోడుంటాడని మనం నమ్మాలి. ఏం చేయాలి? నమ్మటం అనేది మనకు వశం అవ్వాలంట. సమస్తం నీకు సాధ్యమైపోద్ది, తేలికైపోద్ది. అర్థమవుతుందా? సమస్తము నీకు సాధ్యము. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. పై వచనంలోకి వెళ్ళండి. 23 నుంచి. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండడం చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యములు ఎంచుకొని. ఏంటంట? యేసయ్య కోసము నిందే మనకు గొప్ప భాగ్యం. యేసయ్య కోసం రోగమే మనకు గొప్ప భాగ్యం. యేసయ్య కోసం శ్రమలే మనకు గొప్ప భాగ్యము. మోషేను వదిలిపెట్టేశాడు దేవుడు. మోషేను విడిచిపెట్టేశాడు దేవుడు. మోషేను విడిచిపెట్టినటువంటి దేవుడు మనల్ని ఎందుకు విడిచిపెడతాడండి? ఎంతో మంది ఆయనను అంగీకరించకపోయినా వారందరికీ స్వస్థతలు చేసిన దేవుడు మనకెందుకు చేయడండి? చేస్తాడు ఆయన. హల్లెలూయా. వాళ్ళకి అవసరం లేదు, మనకు కావాలి. ఏం కావాలి మనకి? విశ్వాసం మనకు కావాలి. హల్లెలూయా. విశ్వాసం మనకు కావాలి. విశ్వాసం లేకుండా మనం దేవునికి ఇష్టలుగా ఉండలేము. కాబట్టి విశ్వాసం బట్టి మనం చూస్తే ఇందులో చాలా మంది మనకు కనపడతా ఉంటారు. మనం ఇప్పుడు ఎవరిని చూసామంటే శారాను చూసాం, అబ్రహామును చూసాం, మోషేను చూసాం, రాహాబును చూసాం. విశ్వాసం బట్టి వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో నుంచి ఐగుప్తు ధనము కంటే ఏంటి? ఆయనే ప్రభు. దేవుని కోసము మొత్తాన్ని వదిలిపెట్టేసుకున్నాడంట. ఏం వదిలిపెట్టుకున్నాడు? ఆయన దొరికితే నాకు చాలు, అంతే. ఈ ధనం ఎందుకు నాకు అనుకున్నాడు, అధికారం ఎందుకు నాకు అనుకున్నాడు, రాజు ఆజ్ఞలకు కూడా భయపడకుండా నువ్వు ఎన్ని ఆజ్ఞలు వేసుకో అనుకున్నాడు, వదిలేశాడు. హల్లెలూయా. లోకములో ఉన్న వాటిని లోకాన్ని ప్రేమించవాకండి. ఈ లోకము మనకి శాశ్వతం కాదు. పుట్టేవాళ్ళకి కనబడుద్ది, వాడుకుంటూ వదిలేయటమే తప్ప ఎవరికి ఇది శాశ్వతమో కాదు. శాశ్వతమైనటువంటి లోకము యేసయ్య మన కోసం సిద్ధపరిచాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఎలా ఉండాలంటే శారా వలె విశ్వాసం కలిగి ఉండాలి, అబ్రహాం వలె విశ్వాసం కలిగి ఉండాలి. ఎలాంటిది? బూడిదలో నుంచి అయినా నాకు నా కుమారుని నటిస్తాడు అనుకున్నాడు. శారా విశ్వాసం ఏంటి? 90 సంవత్సరాలు వచ్చినాయి, అన్ని అయిపోయినాయి, ధర్మం కూడా నిలిచిపోయింది, అయినా సరే దేవుడు నా గర్భాన్ని తెరుస్తాడని విశ్వసించింది. మోషే విశ్వాసం ఏంటి? ఐగుప్తును విడిచిపెట్టేశాడు, దేవుడు నన్ను విడిచిపెట్టడం నమ్మాడు. హల్లెలూయా. తర్వాత నాయకుడు చేశాడు, లక్షల మంది ప్రజలకి గొప్ప నాయకుడుగా ఉంచాడు. ఇంకొకటి, రాహాబు అనబడినటువంటి వేశ్య పాతాళంలో ఉంది, పాపపు కోపంలో ఉంది, పాపానికి నాయకురాలుగా ఉంది. కానీ దేవుని గురించి విని, అర్థమవుతుందా, పాపాన్ని విడిచిపెట్టేయటానికి
తన చుట్టూ ఉన్నటువంటి పాపపు ప్రజలను అసహించుకొని దేవునికి ఎలా ఉందంట, విశ్వసించి దేవుని పని వారికి, దేవుని దాసులకి, దేవుని వేగుల వారికి ఉపకారం చేస్తుంది. అదవుతా, నీవు విశ్వాసం కలిగి ఉంటే ఎంతటి స్థితిలోనైనా దేవుడు నిన్ను విడిపించి గొప్ప చేస్తాడు. దేవుడి మాటలు మన హృదయాల్లో స్థిరపరచును గాక.